ఆఫ్ టు అమితాబ్ బచ్చన్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్, నెవర్ ఎవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. హాలీవుడ్ లెక్క ఉంది, బట్ ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడారు కదా, సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హాసన్ సైఫై డిస్టోపియా ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్. సో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలా మందికి తెలియదు, బట్ బేసిక్లీ అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. స్పాయిలర్స్ ఇవ్వకూడదు, చాలా మందిది స్పెషల్ అపీరెన్స్ ఉంది, అసలు స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ క్రౌడ్ క్రేజీ. విఎఫ్ఎక్స్ అంటే అల్టిమేట్. ఇలాంటి విఎఫ్ఎక్స్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్ చూడలేదు, బట్ మ్యాడ్ మ్యాక్స్లో ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి అల్టిమేట్ ఉంది. అటువంటి కొన్ని ప్లేసుల్లో యూ కెన్ ఫీల్, బట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే చెప్పలేను. సెకండ్ హాఫ్ దే ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్. సెకండ్ హాఫ్లో బాగుంటుంది స్టోరీ. ఇంట్రొడక్షన్ బాగుంది, కాంప్లెక్స్ గురించి, శంబాల గురించి, కాశీ గురించి బాగా చూపించారు ఫస్ట్ హాఫ్లో. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఉంటాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్యలో. ఓన్లీ ఎంట్రెన్స్కి పోయింది, అన్ని ఎంట్రెన్స్. విజయ్ దేవరకొండ, సారీ దుల్కర్ సల్మాన్ ఎంట్రెన్స్కి, దీపిక అన్నీ బాగున్నాయి. సినిమా ప్రభాస్లో ఉన్నాడు. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ చూడాలి. అంటే ఏ జోనర్ మూవీ అన్న? సైన్స్ ఫిక్షన్ పై అయితే సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా చూపించాడు. ప్రభాస్ ఎంట్రీ సీన్ ఎలా ఉందన్న? ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలా బాగుంది. విజువల్స్ ఎలా అనిపించింది? హాలీవుడ్ లెవెల్ పై అసలు ఇప్పటివరకు ఎవరు ఫీలే అసలు హాలీవుడ్ లెవెల్ కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ని బీట్ చేస్తాయి. రాజమౌళికి మించి తీసాడన్నా? సారీ, రాజమౌళికి మించి తీసాడు నాగశ్విన్. రాజమౌళి మించి అని చెప్పలేం, కానీ రాజమౌళితో పర్టికులర్గా అయితే తీసాడు. అశ్విన్ దత్ క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. దీపికా పడుకునే క్యారెక్టర్ ఎలా ఉంది? దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉన్న రోల్. సో చాలా బాగుంది. కమలాసన్ రోల్ ఎలా ఉందన్న? ప్రభాస్ రోల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే సెకండ్ హాఫ్ కోసం బాగా వెయిట్ చేస్తాం. మెయిన్ కథంతా సెకండ్ హాఫ్లో దాచిపెట్టినట్టున్నారు. బ్రహ్మానందం ఆర్జీవి కామెడీ ఎలా ఉందన్న? కామెడీ కూడా చాలా బాగా. ప్రభాస్ని ఎలా అయితే చూడాలనుకున్న వాళ్ళు చూపించారు. అప్పుడు సాటిస్ఫై. ఈసారి మొత్తం అన్ని రికార్డులు కొట్టేస్తున్నాను ప్రభాస్ అన్న. ఎలా అనిపించింది మీకు మొత్తం ఇప్పుడు? బాగుంది, సూపర్ ఎక్సలెంట్.